సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు మరోసారి మండిపడింది. అనుచిత పోస్టులు పెడితే అరెస్టు చేయొద్దా అంటూ ప్రశ్నించింది. పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేది లేదని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్పై అత్యవసర విచారణ జరపాలన్న నిందితుడి అభ్యర్థనను హైకోర్టు తోసివచ్చింది. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు మరోసారి మండిపడింది. అనుచిత పోస్టులు పెడితే అరెస్టు చేయొద్దా అంటూ ప్రశ్నించింది. పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేది లేదని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్పై అత్యవసర విచారణ జరపాలన్న నిందితుడి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇక హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టులపై మరోసారి హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఎదుటి వాళ్ళని హత్య చేసే విధంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేయరా అని చెప్పి హైకోర్టు నిలదీసింది. రాజ్యంపై అత్యవసర విచారణ జరిపేది లేదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అత్యవసర విచారణ జరపాలని నిందితుడి అభ్యర్థనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణ నాయుడు అసభ్యకర పోస్టులు పెట్టారు అని చెప్పి తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సత్యనారాయణ నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన కూడా ఉందని, అందువలన అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలి అని చెప్పి నీరజ్ నాయుడు తరపున న్యాయవాది న్యాయమూర్తిని అభ్యర్థించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అని కూడా కోరారు. అయితే న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా విచారణను వారం రోజులకు వాయిదా వేశారు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు. ఎదుటి వాళ్ళని హత్య చేసే విధంగా పోస్టులు పెడితే పోలీసులు కేసులు పెట్టకుండా ఎందుకుంటారు అని చెప్పి కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.